కేటీఆర్ గురించి తెలియనోడు ఎవరున్నారు? మోస్ట్లీ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత యువత అందరూ చాలా వరకు చైతన్యవంతులయ్యారు. అందరూ గతంలో ఉన్నప్పుడు వలసపోయారు. చాలా వ్యక్తుల దగ్గరికి వెళ్ళి బానిసత్వంగిరి కూడా చేసిర్రు. మెల్లమెల్లగా తరం మారే కొద్దీ తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్ళు వచ్చినాయి, నిధులు వచ్చినాయి, వ్యవసాయ రంగం పెరిగింది. చేసుకున్నోనికి చేసుకున్నంత పని అయితే దొరికింది. దొరికిన తర్వాత రెండు పార్టీలు తెలంగాణ రాష్ట్రానికి ఒక దరిద్రం లెక్క దాపరిస్తే కేటీఆర్ గారు వాటి నుంచి కాపాడడానికి వినూత్నంగా మంచి ఆలోచనతోటి ప్రయత్నాలు చేశాడు. అందులోనూ కేటీఆర్ గారు చేసింది ఏంది, ఈ రెండు పార్టీలు చేసింది ఏంది, కాంగ్రెస్ పార్టీ గూండాగిరి ఎట్లా చేయాలి, గూండాయిజం ఎట్లా చేయాలి, గంజాయి తాగి ఎట్లా నాశనం కావాలో అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పలు సభల నుంచి చెప్పిన ముచ్చటి మనం విన్నదే. మా కాంగ్రెస్ పార్టీ యువ కార్యకర్తలు ఒక్కొక్కళ్ళు అను బాంబు లాంటి వాళ్ళు బీఆర్ఎస్ కొట్టుడు మొదలు పెడితే కొట్టుడు కొడతారని చెప్పేసి వాళ్ళని శాంతి భద్రతలకు నష్టమయ్యేటట్టుగా వాళ్ళు యువతని ఆ విధంగా ఖరాబు చేయడానికి వాళ్ళ లైఫ్ని ఆగం చేసుకోవడానికి పార్టీ ముసుగులో ఓ గూండాగిరిని నేర్పించిండు రేవంత్ రెడ్డి. తరువాత గంజాయి మత్తులో తూగిసలాడిపోతూ ఆ విధంగా కొందరు నాశనం అయ్యారు. తర్వాత ల్యాండ్ ఆర్డర్ గాలి తప్పి ఒకరినొకరు ఇష్టానుసారంగా చంపుకున్నాడు. ఇది కూడా మనం చూసాం. ఇవన్నీ జరిగిన తర్వాత, ఇదంతా ఒక కథ జరిగిన తర్వాత మీకు హైలైట్ చెప్పాలి. బీజేపీ పార్టీ వచ్చింది. ఇక జై శ్రీరామ్ నినాదంతో యువతని మొత్తం ముస్లిమ్స్ మీద దాడులు చేపేసేటట్టుగా బీజేపీ పార్టీ ప్రయత్నాలు చేపించింది. అంటే ఇక్కడ యువత ఫ్యూచర్ లేకుండా పోతుంది. యువతకు ఫ్యూచర్ లేకుండా పోతుంది. ఫ్యూచర్కి ఎవరికి ఉంటుంది? ఆ నాయకులు ఎవరైతే ఆ యువతను రెచ్చగొడతా ఉన్నారో వాళ్ళకు ఫ్యూచర్ ఉంది. రెచ్చిపోతున్న యువతకు ఫ్యూచర్ లేదు. అలాంటి టైంలో కేటీఆర్ గారు తాను ఎన్నో రకాల కంపెనీస్ని ప్రపంచ విదేశాల నుంచి పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రం గడ్డ మీద దింపాడు. స్టిల్ ఇప్పటిదాకా మీ ఏరియాల అధికారంలో రేవంత్ రెడ్డి ఉన్నా కూడా మీ ఏరియాల కేటీఆర్ గారి ఆధ్వర్యంలో మేము పెట్టుబడులు పెడతామని కొందరు ఆస్ట్రేలియా నుంచి మొన్న వాళ్ళు కూడా వచ్చారు పెట్టుబడులు పెట్టడానికి, ఫారినర్స్ కూడా వచ్చారు. అయితే ఈ లెక్కన చూసుకుంటే కేటీఆర్ గారు యువతకు ఉద్యోగ భరోసాను కల్పించారు. తర్వాత మోస్ట్లీ సోషల్ మీడియాని రన్ చేయండి, సోషల్ మీడియాని నడపండి, సోషల్ మీడియాలో యాక్టివేట్గా ఉండండి అని చెప్పేసి మాట్లాడము. చైతన్యవంతం వైపు మనం ఉద్యోగాలు చేయాలి. మనం ఈ పార్టీ ముసుగులో ఈ బండి సంజయ్ విషయంలో కానీ లేకుంటే రేవంత్ రెడ్డి విషయంలో కానీ మనం తిరిగితే మన జీవితాలు ఆగమవుతాయని చెప్పేసి కేటీఆర్ గారు వినూత్నమైన ఆలోచనతోటి ఆయన చాలామంది యువతను చైతన్యవంతం చేసి జీవనోపాధి సైడ్ అంటే ఫ్యూచర్ మీద నడిపించే కార్యక్రమాలు కేటీఆర్ చేశారు. ఇది కేటీఆర్ నైజం. అయితే ఇదే కేటీఆర్ గీసిన ఒక స్కెచ్, ఈ స్కెచ్ ద్వారా రేవంత్ రెడ్డి ఇటు బండి సంజయ్ రాజీనామాకి దిగేటట్టు తీసుకొచ్చిండు. ఎవరది? వన్ అండ్ ఓన్లీ కేటీఆర్ అండ్ హరీష్ రావు అండ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అండ్ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా. అయితే దాని గురించి కేటీఆర్ గారు నిన్న వేదిక మీద నుంచి మాట్లాడారు. అది కూడా ఒకసారి వినుకునే ప్రయత్నం చేయండి. గొప్ప ఉదాహరణ సోషల్ మీడియా పవర్ ఏంటి అంటారు. గొప్ప ఉదాహరణ ఏంటి? నిన్న మొన్న మొత్తం మెయిన్ మీడియా అంతా కట్టు మూసుకున్నది ఒక చిన్న పిల్లకి అన్యాయం జరిగితే. కానీ సోషల్ మీడియాలో ఉండే చెల్లెళ్ళు తమ్ముళ్ళు మీరు విరుచుకపడితే ఇలా రెండు ప్రభుత్వాలకు దిగి రాక తప్పలేదు. సచ్చినట్టు దిగొచ్చి 9 రోజులు దాచిపెట్టిన కూడా నిన్న తీసుకొచ్చి రాత్రి లొంగిపోయే విధంగా చేసింది మీ సోషల్ మీడియాలో ఉండే పవర్. మెయిన్ స్ట్రీమ్ మీడియా కన్ను మూసుకున్న ఇలా సోషల్ మీడియా పవర్ అట్లాంటిది. కాబట్టి సోషల్ మీడియా కమిటీలు కూడా వేసుకుందాం. చక్కగా సోషల్ మీడియాలో ఇక్కడ లేని వాళ్ళు ఎవరైనా బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉంటే మీరు కూడా చేరండి. మీరు కూడా బ్రహ్మాండంగా సోషల్ మీడియా కమిటీలు వేస్తున్నామని చెప్తే అక్కడ వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ ఏర్పడుతుంది, వాళ్ళకు ఒక జీవనోపాధి ఏర్పడుతుంది. అంటే కేటీఆర్ గారు థింక్స్ ఎప్పుడు కూడా ఒకరు బాగుపడాలని ఉంటుంది తప్ప ఎవరు కూడా నాశనం కావాలని చెప్పేసి చేయడు. ఇప్పుడు వేరే పార్టీలు అయితే మీరు తాగండ్రా మీకు రోజుకి 1000 రూపాయలు ఇస్తామని చెప్పేసి నాశనం చేసే పార్టీలను చూసాం. మీ కర్తవ్యం, మీ కార్యాచరణ ఆ బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసుకుంటూనే ఉండాలి. వాళ్ళ కోసం మీరు జైలుకు పోవాలని చెప్పేసి ఈ విధమైన విషయాన్ని నూరిపోసే వాళ్ళ బ్యాచ్ని కూడా మీరు ఇప్పటిదాకా చూస్తుంటారు. ఇప్పుడు కేటీఆర్ గారు జెన్జీ అనే ఒక వర్డ్ని రావడానికి గల కారణం రేవంత్ రెడ్డి తెలుసా? జెన్జీ అంటే తెలుసు అతనికి, జెన్జీ అంటే తెలియదు. ఆ జెన్జీ వర్డ్ని పరిచయం చేయించింది కూడా ఇదే కేటీఆర్ గారు. నేను ఏమంటున్నా, చదువుకున్నోడు ఉంటే ఎట్లుంటాడు, తలకు మాస్టర్డు ఉంటే ఎట్లుంటాడో ఇది మనకి ఇక్కడ క్లారిటీగా అర్థం కావడానికి. చదువుకున్నోడు ఏ విధంగా మోటివేట్ చేసి జీవనోపాధిని ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేస్తాడనేది ఇక్కడ చూసాం. ఏ విధంగా అయితే తలకు మాస్టర్నోడు మొత్తం రాష్ట్రాన్ని ఆగం చేస్తాడో కూడా మనం ప్రజెంట్గా చూస్తూ ఉన్నాం. ఇదే విషయంలో కేటీఆర్ గారు ఇదే సోషల్ మీడియా ఆయన ఇదే సోషల్ మీడియా గురించి మాట్లాడుతూ ఉన్నాడు.
మీరు చేసిన ఈ యుద్ధంతో 9 రోజుల కింద దాక్కున్న ఒక గాడిదను పట్టుకొచ్చి జైల్లో వేసే కార్యక్రమాలు జరిగినాయి. అది మీరు తలుచుకుంటే అయ్యేదనుకుంటూ కమిటీలు వేస్తాం, సోషల్ మీడియాని చేస్తామని చెప్పేసి ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేట్టుగా చేస్తూ ఉన్నాడు. ఇక్కడ బండి సంజయ్ని డైరెక్ట్గా వాళ్ళు కొట్టిన దెబ్బ అంతా ఇంత కాదు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ ఉద్యమాలు చేశారు ఒక అమ్మాయి మీద, ఈ మహిళా బాలిక పైన ఒక ఉద్యమాలు జరిపితే ఒక్కొక్కళ్ళకి పాయింట్లే తడిచిపోయినాయి. బ్రహ్మాండమైన యుద్ధాన్ని ప్రకటించారు. అలుపెరగని ఉద్యమం, ఎవ్వరు కూడా ఊహించని దెబ్బల మీద దెబ్బ. ఇట్లా కాంగ్రెస్ పార్టీని బీజేపీ పార్టీని అణిచివేసేసింది. దాంతో అధిష్టానమే దిగొచ్చి నువ్వు రాజీనామా చేయని చెప్పేసి నరేంద్ర మోడీ నోటి నుంచి వచ్చిందంటే అర్థం చేసుకోవాలి ఏ విధమైన బలం పడిందో, ఏ విధమైన కేటీఆర్ స్కెచ్ ఇక్కడ వర్కౌట్ అయిందో అర్థం చేసుకోవాలి. రాబోయే రోజుల్లో కూడా తెలంగాణలో మరొక బలమైన పార్టీ లేదు. ఇక వన్ అండ్ ఓన్లీ పార్టీ ఉన్నదా అంటే అది బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టుగా ఇక్కడ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. వాళ్ళు ఆ రికార్డ్ని మెయింటైన్ చేసుకుంటూ పోతూ ఉన్నారు. అంటే వాళ్ళు ఒక మంచి ప్లాన్ తోటి ముందుకెళ్తున్నారు. ఆషామాసికి వెళ్ళట్లేదు, ఒక మంచి ప్లాన్ తోటి, ఓ దిశానిర్దేశంతో వాళ్ళు వెళ్తున్నారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళు తగ్గేటట్టుగా కనబడతలేరు.